డీమాంట్ కాలనీ 2 అవర్స్ 23 మినిట్స్ రన్ టైమ్తో 2015లో వచ్చి సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ డీమాంట్ కాలనీకి సీక్వెల్గా వచ్చిందే ఈ డీమాంట్ కాలనీ 2. ముందే చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ మస్ట్ వాచ్ అండి. అది చూడకుండా సెకండ్ పార్ట్ని చూస్తే చాలా అన్ని విషయాలు అర్థం కావు మీకు. యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది ఫస్ట్ పార్ట్. ఇక ఈ డీమాంట్ కాలనీ 2ని చూశాక నాకైతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ముందు పర్సనల్ ఒపీనియన్ చెప్పాలంటే ఇది ఫస్ట్ పార్ట్ కంటే గ్రాండ్గా ఉన్నప్పటికీ స్టిల్ థ్రిల్స్ విషయంలో నాకు ఫస్ట్ పార్ట్ని నచ్చిందండి. అలా అని ఇది మరీ ఏ బ్యాడ్ ఏం కాదు, ఒకసారి చూడొచ్చు. ఒక సినిమా చూసాక నిజంగా చాలా బాగుంటాయి, తప్పకుండా సజెస్ట్ చేయాలి, సూపర్గా ఉంది సినిమా అని అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి అంత హై ఫీల్ అయితే రాలేదండి. ఓకే, బాగానే సెటప్ చేశారులే అనేలా ఉంది. ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ని కాంప్లికేట్ చేసేసారు. పార్ట్ 1ని నరేట్ చేసినంత సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో ఈ పార్ట్ 2 ఉండదు. చాలా టైం వరకు ఏ విషయం ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాక రావాల్సిన క్యూరియాసిటీకి బదులు ఏంటి ఇలా చూపిస్తున్నారు, ఇక్కడ ఇలా చూపించారు కాబట్టి అక్కడ అలా ఉండాలి కదా అనే ఫీల్ వస్తుంది. అప్పుడు మెల్లమెల్లగా రివీల్ చేస్తారు, కానీ అప్పటికే ఫస్ట్ హాఫ్ మీద కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ని రేసీ స్క్రీన్ ప్లేతో ఫాస్ట్గా తీసుకెళ్ళినప్పటికీ అప్పటికప్పుడు అలా లాగించేశారు, కానీ పెద్దగా థ్రిల్స్ ఏం లేవుండే. ఇక అర్థం కాని వాళ్ళకి నెగిటివ్ ఒపీనియన్ తప్పదు. స్క్రిప్ట్ పరంగానూ ఇంకా ఫస్ట్ పార్ట్ స్టోరీని లింక్ చేస్తూ ఇంకా 10 రెట్లు ఎక్కువగా లాస్ట్లో అనౌన్స్ చేసిన డిమాంట్ కాలనీ ది ఎండ్ ఈజ్ టూ ఫార్ అనే థర్డ్ పార్ట్కి కూడా సరిపడేంత స్ట్రాంగ్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు. సెటప్ కూడా అదిరింది, కానీ ఫస్ట్ హాఫ్లో ఆ 6 yearsకి ముందు తర్వాత అంటూ చెప్పే స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తుంటే బాగుంది అనిపించింది. ఈ సినిమా డైరెక్టర్ అయిన అజయ్ జ్ఞానమూర్తి గారి ప్రీవియస్ ఫిల్మ్ అయిన విక్రమ్ గారి కోబ్రా సినిమాలో కూడా జరిగింది ఇదే. ఫుల్గా కాంప్లికేట్ చేసేయడం వల్ల అది చాలామందికి అర్థం కాలేదు. ఈ డిమాంట్ కాలనీ 2లో కూడా బోలెడ్ అన్ని క్వశ్చన్స్ వదిలేశారు అండ్ లాస్ట్లో మరింత క్రియేట్ చేశారు. ఇంకా థర్డ్ పార్ట్లో చూసుకోవాల్సిందే. అండ్ హారర్ కూడా 1-2 చోట్ల తప్ప పెద్దగా ఏం అనిపించలేదు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే డిమాంట్ కాలనీ రీక్యాప్తో స్టార్ట్ అవుతుంది అండ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ నుండి కొందరు యువకులు సూసైడ్ చేసుకుంటారు. అది ఎందుకు ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: ఎప్పుడు తరచూ మంచి థ్రిల్లర్స్నే తీసే హీరో అరుణ్నిధి గారు అండ్ ప్రియా భవానీ శంకర్ గారి యాక్టింగ్, డైరెక్టర్ అజయ్ జ్ఞానమూర్తి గారి బ్రిలియన్స్. మళ్ళీ చెప్తున్నా, స్క్రిప్ట్ని డెవలప్ చేసిన విధానం మాత్రం మేజర్ హైలైట్. ఈయన స్క్రిప్ట్ రైటింగ్కి పెద్ద ఫ్యాన్ నేను. ఫస్ట్ హాఫ్లో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ లైక్ ఓపెనింగ్ సూసైడ్ సీన్, ఆత్మలుండే చోటుకు వెళ్ళే సీన్, క్లైమాక్స్ 20 minutes, ఇలా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్, సినిమాటోగ్రఫీ బాగుంది. విఎఫ్ఎక్స్ కోసం మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. శామ్ జిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ క్లైమాక్స్లో చాలా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: డైరెక్టర్ ఐడియాస్ బాగున్నప్పటికీ విఎఫ్ఎక్స్ చాలా లో క్వాలిటీదని క్లియర్గా తెలిసిపోతుంది అండ్ లైటింగ్ కూడా బ్యాక్గ్రౌండ్కి యాక్టర్స్ మీద ఉన్న లైటింగ్కి మ్యాచ్ అవ్వట్లేదు. ముందు చెప్పినట్టు కాంప్లికేటెడ్ స్టోరీ టెల్లింగ్ ఫస్ట్ హాఫ్లో. ఫస్ట్ పార్ట్ని చూడని వాళ్ళు ఈ సినిమాని చూస్తే ఇంకా ఉన్నది కూడా నచ్చదేమో. నాకు ఇంకా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో హీరో షాప్ దగ్గర కూర్చుని మొబైల్ చూసుకునే సీన్ ఎలా పాసిబుల్, లేక దీనికి ఏమైనా నెక్స్ట్ పార్ట్లో లింక్ ఉంటుందా అనే డౌట్ ఉంది. సెకండ్ హాఫ్లో ఎటువంటి ట్విస్టులు, పెద్ద థ్రిల్స్ లేకపోవడం, ముఖ్యంగా ఇంటర్వల్ తర్వాత ఒక టెలివిజన్లో ప్లే అయ్యే ఒక 10 minutes ఎపిసోడ్ అయితే ఇంతలా హారర్ ట్రై చేయడం అవసరమా అనిపించింది. ఇంకా బోలెడ్ అని క్వశ్చన్స్ని వదిలేయడం. అండ్ ఇంకో విషయం, ఫస్ట్ పార్ట్లో ఒకటే కాన్సెప్ట్ 3-4 times వాడతారు, కానీ ఇక్కడ సెకండ్ హాఫ్లో ఒకటే సీన్ని క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేకుండా ఫస్ట్ పార్ట్ని చూసి ఈ సెకండ్ పార్ట్ని చూస్తే ఓకే బాగానే ఉంది, ఇంత సెటప్ చేశారు కాబట్టి థర్డ్ పార్ట్లో ఎక్కువ ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. ఎక్స్పెక్ట్ చేసిన లేదంటే మాస్ ఆడియన్స్ లాంటి వాళ్ళకి అంతేం నచ్చదు ఈ మూవీ. బిఎఫ్ఎక్స్ అయితే పూర్గానే ఉంది. గుడ్ సెటప్ ఫర్ నెక్స్ట్ పార్ట్, బట్ అండ్ ఓకేష్ వాచ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.